హాయ్, ఈరోజు సేమియా ఎగ్ ఉప్మా చేస్తాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎర్రగడ్డ, టమాటా, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఫ్లేవర్ కోసం పుదీనా, మసాలా, మిరప్పొడి, గరం మసాలా, పసుపు పొడి, ఉప్పు. బాంబినో సేమియా వేయించుకోవాలి. ఇది ఆల్రెడీ రోస్టెడే, బట్ మనం రోస్ట్ చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ప్రాసెస్ చూద్దాము. దీంతో పాటు మనకి అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా కావాలి. ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సేమ్ మనం మొన్న మీల్ మేకర్ సేమియా చేసినట్లే ప్రాసెస్, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నూనె కాగిపోయింది. ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసి ఎర్రగడ్డలు ఎప్పుడు కూడా బాగా వేయించుకోవాలి. అది క్యారమలైజ్ అయితే ఆ టేస్ట్ బాగా వస్తుంది. సో బిర్యానీకంతా కూడా మెయిన్ వచ్చి ఎర్రగడ్డ బాగా వేయించుకోవడమే మెయిన్. దాంతోపాటు అల్లం తెల్లగడ్డ పేస్ట్, వన్ స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్టు, అల్లం తెల్లగడ్డ పేస్ట్ బాగా వేగాలి. టమాటాలు, కొత్తిమీర, పుదీనా అన్నీ ఈ స్టేజ్లోనే వేసుకోవాలి. టమాటాలు బాగా వాడిన తర్వాత మసాలా దినుసులన్నీ కూడా వేసేయాలి. కొద్దిగా వాటర్ పోసి మసాలాని కొద్దిగా లైట్గా పోసి మసాలాని బాగా వేయించుకోవాలి. అప్పుడే ఆ పచ్చి స్మెల్ వెళ్ళి టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ ఎసురుకు కావాల్సిన వాటర్ పోసేసేయాలి. మసాలాలో పచ్చి స్మెల్ పోయింది. సేమియాకు కావాల్సినంత వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఎసురు కాగిన తర్వాత సేమియా వేసి, సేమియా హాఫ్ ఉడికిన తర్వాత కోడిగుడ్డు పగలగొట్టి వేసేసేయాలి. ఎసురు కాగిపోయింది. ఇందులోకి సేమియాలు వేసేసాలి. ఎగ్ వేసేసినాను ఫ్రెండ్స్. ఒకే ఒక ఎగ్ ఉంది, వేసేసాను సేమియాతో పాటు. మనం 4-5 ఎగ్స్ కూడా వేసుకోవచ్చు పర్ పర్సన్ ఒకటని, టేస్ట్గా ఉంటుంది. లైట్గా అలా కలబెట్టుకోవాలి. ఎగ్ ఫ్రెండ్స్, ఎగ్ కనిపిస్తూ ఉందా?
4-5 ఎగ్స్ వేసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర లేదు కాబట్టి ఒకే ఎగ్ వేసాను. గ్లాస్ ఏమైనా చూస్తున్నారా? మార్నింగ్ టీ కొద్దిగా మిగిలింది, సేమియాలో పెట్టేస్తే వేడైపోయింది, తాగేస్తాను. బద్ధకం ఫ్రెండ్స్, సామాన్లు కడుక్కోవాలంటే ఇది ఈజీ. ఎప్పుడైనా మిగిలిపోయిన టీని ఇలా వేడి చేసుకోవచ్చు, ఏదైనా కర్రీస్లో పెట్టి. అంతే, సేమియా ఉప్మా రెడీ. ఎగ్ సేమియా ఉప్మా, ఇదిగోండి ఎగ్గు. దీన్ని కలిపేసేసి దీంట్లో అక్కడెక్కడ ఎక్కువ వేసుకోవాలి ఎగ్స్. నా దగ్గర లేదు కాబట్టి ఒకే ఒక ఎగ్ వేసినాను అంతే. టేస్టీ అండ్ డెలిషియస్ సేమియా ఎగ్ రెడీ. ఎగ్ సేమియా.